వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరులో పేదలు నివసించే మురికివాడలో ఉండే నా ఇంటికి 3 జీవులు పోలీసులు రావడం ఏంటని గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నాకు 41 నోటీసులు ఇవ్వాలంటే ఎవరు వచ్చినా తీసుకుంటాను కదా, మధ్యాహ్నం పూట 3 జీపుల్లో పోలీసులు రావడం ఎందుకన్నారు. గతంలో కానిస్టేబుల్ నోటీసులు తీసుకోవడం జరిగిందన్నారు. నేను స్మగ్లర్నా, చదువుకున్న వాడిని, విద్యావంతుణ్ణి, పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేసిన వాడిని అని సునీల్ కుమార్ గుర్తు చేశారు. ప్రొసీడ్ అవుతాం. మేము కూడా మా సంబంధించినటువంటి పార్టీ లాయర్లతో మేము కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము కూడా ఊరుకు ఉండే పరిస్థితి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారికి, సార్ నేను ఇచ్చిన రిపోర్టు, నేను మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏం చేశారు, అది ఎందుకు కట్టలేదు ఎస్ఐ గారి పైన. అలాగే ఆ అమ్మాయిని కుట్టారు, ఆ అమ్మాయి ఎమ్మెల్సీ చేసుకుంది హాస్పిటల్లో, అది ఎందుకు కట్టలేదు, వాళ్ళ నాన్నగారిది ఎందుకు కట్టలేదు, ఇవన్నీ ఎందుకు కట్టలేదు అని చెప్పి మేము అడుగుతాం. ఇవన్నీ వెంటనే పోలీసులు వెంటనే కేసులు కట్టాలని చెప్పి మిమ్మల్ని అందరం అడుగుతున్నాం. కాబట్టి దయచేసి అట్లాగే చిలకూరు గోపాల్ కేసు కూడా మీరు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి అటువంటి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి మేము మళ్ళీ ఇంకోసారి ఎస్పీ గారిని కలిసి మేము ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం. దయచేసి ఎస్పీ గారు దీనిపైన మీరు దయచేసి విచారించండి. ఒక అధికారిని ఏంటి అసలు గూడూరులో ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనా సరే మీపైన చెప్పి ఎస్పీ గారు చెప్పన్నారు చెప్పి మా చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీ మాటకి ఎప్పుడు గౌరవం ఉంది, మీరు ఒక మంచి ఆఫీసర్. కాబట్టి దయచేసి మీరు ఈ పోలీసులు చెప్పే మాటలు నమ్మొద్దు. స్వయంగా మీకు సంబంధించిన వాళ్ళని పంపించి విచారించి అసలు ఇక్కడ ఏమాత్రం జరుగుతుంది, ఏ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు, ఏ అభ్యర్థి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకి కోఆపరేట్ చేస్తారో ఒకసారి విచారించి తగు చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ